హైజాక్ చేద్దామని ప్రయత్నం చేస్తోందని ఆప్ విమర్శించింది. నిన్న దానికి సంబంధించి అక్కడ ఢిల్లీలో కొంత వాగ్వాదాలు కూడా జరిగాయి. అలాగే సోనం వాంగ్చుక్ భార్య గీతాంజలి కూడా అదే రకమైన అభిప్రాయం వ్యక్తం చేశారు నిన్న ఒక మీడియాతో మాట్లాడుతూ. సరే, హైజాక్ అది పక్కన పెడితే దీన్ని పొలిటికల్గా ఉపయోగించుకోవాలి అనుకున్న దాన్ని, ఆ ఆరోపణను తప్పించుకోవడానికే నేను మీరు ఇండి బ్లాక్ అంతా కలిసి విద్యార్థులతో కలిసి పోరాటం చేస్తాము, సీజేపీతో కలిసి పోరాటం చేస్తామని చెప్పాల్సి వచ్చిందా? సార్, ఇక్కడ చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. సిజేపీ చేసే ఉద్యమం కావచ్చు, తర్వాత దీక్షకు సంబంధించి వాంగ్చుక్ గారు చేసిన దీక్ష కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించారు. డెహ్రాడూన్లో కూడా కాంగ్రెస్ పార్టీ విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేసి రాహుల్ గాంధీ గారు కూడా అక్కడ వచ్చారు. అహ్మదాబాద్ లో కూడా మీటింగ్ అయింది. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఎన్ఎస్ఐ ఈ ప్రోగ్రామ్ లో భాగస్వామ్యం అయ్యారు. తర్వాత చాలా స్పష్టంగా ఏంటంటే, ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్య పోరాటాలను అణచివేసే ప్రయత్నం కేంద్రం చేస్తా ఉన్నప్పుడు వారి నైజం బయటపడ్డది. కాబట్టి దాని విషయంలో కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుడు, అదే కాకుండా పాస్పోర్ట్ రద్దు చేస్తాం, బెదిరింపులకు పాల్పడడం, అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూ, చర్చల పేరుతో డ్రామాలు, అదే కాకుండా చర్చల పేరు మీద కాలయాపన చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. అదే కాకుండా విపక్షాల ఐక్యతను చూసి ఓరలేక రకరకాల ఆరోపణలు కేంద్ర ప్రభుత్వం చేపిస్తా ఉంది. అదే కాకుండా ఇప్పుడు ఎన్ఎస్ఏ జాతీయ భద్రత చట్టాన్ని తీసుకొచ్చి రాజకీయ అణచివేతకు వాడుకునే ప్రయత్నం కూడా భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. పార్లమెంటు స్తంభింపజేస్తుంది కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే చర్చలు చేస్తా ఉంటున్నారు. ఆ చర్చల్లో సారాంశాన్ని తప్పుదారి పడిచే ప్రయత్నం కూడా జరుగుతుంది. అదే కాకుండా వాంగ్చుక్ దీక్ష 26 రోజుల తర్వాత ముగించిన పరిస్థితి. వాంగ్చుక్ దీక్ష కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. అదే కాక సిజేపీ ఏదైతే జంతర్ మంతర్ దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. అదే కాకుండా ఇప్పుడు పేపర్ లీకేల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు. కానీ నీట్ 2024 పేపర్ లీక్ నిందితులు క్లీన్ చిట్ నిన్ననే వచ్చిన పరిస్థితి. సంజయ్ మోకయాకు వ్యతిరేకంగా ఆధారాలు లేవన్న సిబిఐ అంటే ఏకంగా ఒక ఏమో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అంటా ఉన్నారు, ఇంకొక 2024 ఆరోపణలు వ్యక్తి మాత్రం క్లీన్ చిట్ సిబిఐ ఇచ్చిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదే కాకుండా విద్యార్థులు, ఉద్యమకారులు, అదే కాకుండా ఇంటర్నెట్ నిలిపివేసి ఏకంగా వాళ్ళ కుటుంబాలతో సంప్రదించే ప్రయత్నాన్ని కూడా విద్యార్థులు చేయకుండా అడుగునే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది. అదే కాకుండా ఇప్పటికే 152 సార్లు పేపర్ లీకులు జరిగినాయి. కానీ మొదటి నుంచి అదే చేస్తాం, ఫాస్ట్ ట్రాక్ కోర్టులని, సిబిఐ అని రకరకాల కేసులు చెప్తూనే ఏది కూడా పురోగతి లేదు. కాబట్టి ఈసారి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉద్యమం ప్రారంభమైంది. అదే కాకుండా 7.5 కోట్లకు సంబంధించినటువంటి యువతకు సంబంధించిన అంశము, అదే కాకుండా ఒలింపిక్స్ కావచ్చు, ఆసియా క్రీడలు కావచ్చు, అంతరిక్ష విజయాలు కావచ్చు, ప్రతిదీ నరేంద్ర మోడీ తన ఖాతాలు వేసుకుంటాడు. మరి ఈ ఫెయిల్యూర్ కూడా తన ఖాతాలు వేసుకోవాలి కదా. విజయాలు వచ్చినప్పుడు ఏమో తన ఖాతాలు వేసుకుంటాడు, ఇట్లాంటి ఫెయిల్యూర్ వచ్చినప్పుడు తనకు సంబంధం లేదు, ఎవరు అధికారి చేసిరని చెప్పేసి అధికారులను నిన్న కూడా ట్రాన్స్ఫర్ చేసి సెక్రటరీ గారిని, ఏది ఎడ్యుకేషన్ సెక్రటరీ గారిని నిన్న ట్రాన్స్ఫర్ చేసి కొత్త వారిని తీసుకుంటాం. ఇక్కడ ఒక ఏమో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అంటూనే 2024లో ఉన్నటువంటి నీటు పేపర్ లీక్ ఎవరైతే ఉన్నారో వారికి క్లీన్ చిట్ సిబిఐ ఇచ్చిన పరిస్థితి మనం చూస్తాం. బట్ ఇప్పుడేవో ఇవాళ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుని ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు పెడతామని చెప్తున్నారు ప్రధానమంత్రి. సార్, ఇవన్నీ చెప్తుండ్రు, ఇవన్నీ బిఎన్ఎస్ సెక్షన్ 163 అమల్లో ఉన్నందున 5 మించి తిరగొద్దని చెప్పేసి మళ్ళీ కాంచి ఆంక్షలు. మీరేమో అదేవిధంగా కేంద్ర కేబినెట్ అని అంటుంటారు, పార్లమెంట్ బిల్ అంటారు. మళ్ళీ తర్వాత 12 రోజుల నుంచి 12 నెలల వరకు నిర్బంధించే అవకాశం ఎన్ఎస్ఏ ఏదైతే ఉందో. తర్వాత ఈ హజారే గారు మద్దతు కావచ్చు, దేశవ్యాప్తంగా అందరూ మద్దతు ఇస్తా ఉన్నారు. అదే కాకుండా 4 రోజుల పార్లమెంట్ జరగకుండా ఇంత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంటే ఆ అంశాలు మొత్తం పక్కదారి పడిచే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది. అదే కాకుండా ఇక్కడ సార్ చాలా స్పష్టంగా మీరు చూస్తా ఉన్నారు, ఇప్పుడు చాలా స్పష్టంగా మీరు ఒక ఏమో పాస్పోర్ట్ రద్దని లేకపోతే రకరకాల రద్దని చెప్పి భయపెట్టించే ప్రయత్నం చేస్తుంటే, ఇంతకుముందు ఆరోపణలు వచ్చిన వాళ్ళు ఆ సందర్భంగా ఎవరిని తీసేయాలి. మీరు చూడండి, కరోనా టైంలో ఆరోపణలు వస్తే హర్షవర్ధన్ గారిని తర్వాత మార్చారు. ఏ సందర్భమైన తర్వాత ప్రకాష్ జవదేకర్ కావచ్చు, తర్వాత చాలా మంది ఏ మంత్రి మీద ఆరోపణలు వచ్చినా కూడా ఆ సందర్భంగా కేంద్ర ప్రభుత్వము, కేంద్ర కేబినెట్ లో మంత్రులు మార్చకుండా తర్వాత మోడీ గారు కావచ్చు, భారతీయ జనతా పార్టీ ఇమేజ్ కాపాడుకుంటూ ఈ ఇష్యూ సైడ్ ట్రాక్ అయిన తర్వాత మార్చే ప్రయత్నం చాలా సందర్భంలో కేంద్ర ప్రభుత్వం చేసింది. అదే కాదు చాలా సందర్భాల్లో రైతు నల్ల చట్టాలు కావచ్చు, దేశంలో చాలా చట్టాలు వెనక తీసుకున్న పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఇప్పుడు తక్షణమే ధర్మేంద్ర ప్రధాని గారితో రాజీనామా చేయాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్ విద్యార్థుల డిమాండ్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ డిమాండ్. అదే కాకుండా అమిత్ షా గారు, ఎందుకంటే మొన్న 2 రోజుల పాటు పెద్ద ఎత్తున విద్యార్థుల మీద లాఠీ చార్జీ, లా అండ్ ఆర్డర్స్ అదుపు తప్పింది కాబట్టి ఢిల్లీలో అదుపులే లేవు కాబట్టి అమిత్ షా గారు రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ పెట్టారు. తర్వాత మూడోది ఏంటంటే భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటన జరగకుండా పార్లమెంట్ లో, లోక్సభలో బలమైనటువంటి చర్చ జరగాలి. ఆ చర్చల ద్వారా భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటన జరగకుండా ఉండడం కోసం
యువతకు మనం భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కోరుతా ఉంది. అయినా దేనికి అంగీకరించకుండా ఏకంగా ప్రతిపక్షాల మధ్య గొడవ పెట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది. కాబట్టి ఈ అన్ని అంశాల విషయంలో ప్రధానంగా చర్చ జరగాలి. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఉద్యమానికి మద్దతు ఇస్తే రామచంద్రరావు మాట్లాడుతూ బహుశా అంటే కేంద్ర పెద్దలు ఎవరు అనలేదు ఇప్పటి వరకు నాకు తెలిసి, రామచంద్రరావు మాత్రం అన్నారు తుకడే తుకడే గ్యాంగ్కి సపోర్ట్ చేస్తున్న రాహుల్ గాంధీ తుకడే తుకడే అండమే కాదు విదేశాల నుంచి రాహుల్ గాంధీకి డబ్బులు వస్తున్నాయని కూడా ఆరోపించారు. సార్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎట్లుంటదంటే ఏదన్నా భారతీయ జనతా పార్టీ నాయకు ప్రశ్నిస్తే వారు అర్బన్ నక్సలైట్లు, దేశ ద్రోహులు, పాకిస్తాన్ ఏజెంట్లు, 370D ఆర్టికల్ కోరుకునే వాళ్ళు, సంఘ విద్రోహ శక్తులు, ఈ రకరకాల పాకిస్తాన్ ఏజెంట్లు, ఏర్పాటు వాదులు, దేశాన్ని విచ్ఛిన్నం చేసే వాళ్ళని చెప్పి రకరకాల ముద్ర వేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. నేను మొన్న రామచంద్రరావు ఏకంగా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసే ప్రయత్నం. అదే కాకుండా ఇక్కడ సార్ చాలా స్పష్టం కాంగ్రెస్ పార్టీ రామచంద్రరావు గారు ఎట్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారంటే రాష్ట్ర ఖజానా నుంచి దేవాలయాల పునర్నిర్మాణం కోసం ఎంత ఖర్చు పెడతారని చెప్పేసి ఏకంగా ప్రశ్నించిన సందర్భంగా మనం చూసినాం. అంటే టెంపుల్ రెనోవేషన్ రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఖర్చు పెట్టిందని రామచంద్రరావు కోరుతున్న పరిస్థితి. అంటే భారతీయ జనతా పార్టీ ఏం చేసినా కరెక్ట్, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దేశంలో ఎవరైనా చేస్తే తప్పు, లేదు దేశంలో ఎవరైనా ప్రశ్నిస్తే తప్పు, లేకపోతే నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ దైవాంశ సంబుద్ధులు వాళ్ళని ఎవరు ప్రశ్నించదని చెప్పేసి. అంటే తాజాగా జరిగిన ఎన్నికల్లో వెస్ట్ బెంగాల్ కానివ్వండి లేకపోతే మిగతా చోట్ల కాంగ్రెస్ అక్కడ ఇండీ బ్లాక్ కూటమి పక్షాలు ఓడిపోవడము, కాంగ్రెస్ పార్టీ కొంత వీక్ అవడము, లేకపోతే మీ ఆధిపత్యాన్ని ఒప్పుకోకపోవడము, ఆప్ మీ నుంచి బయటికి వెళ్ళిపోవడము, ఇదంతా మీరు కొంత పొలిటికల్ గందరగోళంగా ఉన్న పరిస్థితుల్లో ఈ నీట్ రూపంలో లేకపోతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యల తర్వాత సీజేపీ రూపంలో వచ్చిన ఈ ఉద్యమం ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా మళ్ళీ పుంజుకోవడానికి అవకాశంగా దొరికిందా? సార్ ఇక్కడ చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా 300 పార్లమెంట్ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్య ఎప్పుడైనా పోటీ జరుగుతూనే ఉంది. అది 2024 జరిగింది, 19లో జరిగింది, 14లో జరిగింది. అందులో కాంగ్రెస్ పార్టీ 99 పార్లమెంట్ స్థానాలు గెలిచారు. మీరు చూస్తాం దేశంలో ప్రతిపక్షాల పార్టీల పరిస్థితి, టీఎంసీ సంబంధించి ఎంపీలు వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసినాం. ఉద్ధవ్ ఠాక్రే గారి పరిస్థితి ఏమైందో చూసినాం. కాబట్టి దేశంలో ఆమ్ ఆద్మీ పరిస్థితి సంబంధించి 7 మంది ఎంపీలు భారతీయ జనతా పార్టీలో పోయిన పరిస్థితి కూడా చూసినాం. సార్ కాంగ్రెస్ పార్టీగా చాలా బలంగా దేశవ్యాప్తంగా ఒంటరిగానే భారతీయ జనతా పార్టీ కూడా సిద్ధమైంది. ఈ అంశానికి సంబంధించి ఇది త్వరితగతిన పూర్తయితే ఎక్కడ అయోధ్య అంశం చర్చకు వస్తుందో, ఎక్కడ కేదార్నాథ్ బద్రీనాథ్ అంశాలు చర్చకు వస్తాయో, ఈ ప్రశ్నకి ఎట్లా సమాధానం చెప్పబడుతుంది కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పెద్దగా చూపించి ఆ అంశం పార్లమెంట్ లో చర్చ జరగనివ్వాలని బీజేపీ ఎంపీలు ప్లకార్డులతో నిరసన తెలియజేశారు. వాళ్ళు కూడా చర్చ మీరు జరగనివ్వట్లేదు అని. సార్ విద్యార్థి